మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. బంగాళాఖాతంలో ఇటీవల వాయుగుండం అల్పపీడనంగా మారి తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు, కాలువలు, చెరువులు ఉప్పొంగి ప్రవహించాయి. దాంతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. కుండపోతలా కురిసిన వానలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గూడు పోగొట్టుకుని చెట్టుకుక్కళ్ళు, పుట్టకుక్కళ్ళు అయ్యారు. ఆప్తులను కోల్పోయి ఆస్తులను పోగొట్టుకున్నారు. నిరాశ్రయులుగా మారిన వేలాది మందికి రేవంత్ సర్కారు బాసటగా నిలిచి మెరుగైన వరద సాయాన్ని ప్రకటించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలకు ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలు అతలకుతలమయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 29 జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా ప్రకటించారు. భారీ వరదలతో చాలా ప్రాంతాల్లో ఇళ్లు, వాకిలి కొట్టుకుపోయాయి. పశువులు, పంట పొలాలు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. దీంతో వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు, పశువులకు ఒక్కోదానికి 50,000, మేకలు, గొర్రెలకు 5,000, పంట నష్ట పరిహారం కింద ఎకరాకు 10,000 రూపాయలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక వరదల వల్ల పూర్తిగా నిరాశ్రయులుగా మారిన వారికి తక్షణ సాయం కింద 10,000 రూపాయలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అయితే ఆ పరిహారం పెంచేందుకు ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారుల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. వరదల్లో సర్వం కోల్పోయిన వారికి 10,000 రూపాయల ఆర్థిక సాయం సరిపోదని వారికి ఉదారంగా సాయం అందించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. వరదల్లో మునిగిన ఇంటి మరమ్మతుల కోసం 6,500, కొత్త బట్టల కోసం 2,500, ఇంటి యజమానికి 30 రోజుల పనిదినాలకు రోజుకు 200 రూపాయల చొప్పున 6,000, బురదలో కోరుకుపోయిన వస్తువుల కోసం 2,500 రూపాయలు కలిపి మొత్తం ప్రతి ఇంటికి 17,500 రూపాయలను సాయంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇక వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ఎకరానికి 12,000, వరి కాకుండా ఇతర పంటలకు ఎకరానికి 10,000 రూపాయల సహాయం అందించేందుకు సిద్ధమైంది. వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించినట్టు తెలిసిందే. అయితే వరద సాయం పెంపుపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా గత వారం కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 117 గ్రామాల్లో ఇళ్లకు, పంటలకు తీవ్ర నష్టం జరిగినట్టు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ప్రతి ఇంటికి, పంటకు ఎంత నష్టం వాటిల్లిందనే పూర్తి వివరాలను క్షేత్రస్థాయిలో అధికారులు సేకరించారు. ఈ నివేదికను కేంద్రానికి పంపాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ వరద సాయం రాబట్టి బాధితులకు మేలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.